నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా క్రీడాకారులకు 600 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసింది. కె కోదండరామయ్య, నూకరాజు, సాయి సుబ్బారావు, నైజాం వెంకటేశ్వర్లు, పత్తిపాటి రమణయ్య వారి సారథ్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఏపీ రాష్ట్రంలో కూటమి రావడం వల్ల ఏసీ స్టేడియం సభ్యులందరూ స్వీట్లు పంచుతూ ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీరదవోలు రామ్మోహన్ రెడ్డి, నజీర్ అహ్మద్, సుబ్బారాయుడు, నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 చివరిగా ఒకటి అడిగిన వాళ్ళకి రెండోది ఒకసారి ఆనే ఉండండి నేను ఆడుంటేనే అదేవిధంగా లోకరాజు సాయి సుబ్బారావు గారిని మా ట్రెజరర్ అయినటువంటి సహకరిస్తున్నటువంటి మన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఇప్పుడు మన అధ్యక్షులైనటువంటి బెత్తల రామ్మోహన్ గారు మాట్లాడతారు. దాతలు గొప్ప గోదరరామయ్య గారు మాట్లాడేసిందా కోరుతున్నాం. నువ్వే కట్ చేసి ఇవ్వడం బాగోదు, ఒకరు కట్ చేయాలో అంటే కాదు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత 13 రోజుల నుంచి నిర్వహిస్తున్నాం. దాతల యొక్క సహకారం, దాతల యొక్క ప్రోత్సాహంతో తీసుకో అక్కడ తర్వాత పత్తిపాటి రమణయ్య గారిని వినుకొండ జరుగుతుంది. దాతల సహకారంతో ఒక రోజుకి 600 మజ్జిగ ప్యాకెట్లు పంచుతున్నాం. ఇది రోజు ఒక 5,000 ఖర్చు అవుతుంది. అయినా కూడా మన వాకర్స్ ఎవరు దానికి ఇబ్బంది పడకుండా అందరూ దాతలు ముందుకు వచ్చి అందరు పంచుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్కి అయితేనేమి, క్రీడాకారులకు అయితేనేమి ఉదయాన్నే ఈ మజ్జిగ వితరణ అనే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం. ఇది అందరికీ వాకర్స్ ఈ జరిపే ఈ మజ్జిగ సెలవేంద్ర ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు స్పెషల్గా మేము నలుగురం దాతలమే. మాకు సంతోషం ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్లో కానీ దేశంలో కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దానికి ఎంతో సంతోషంగా ఈ మజ్జిగ వితరణ చేస్తున్నాం. షేక్ నసీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. మేము గత 5 సంవత్సరాల నుండి ఈ మజ్జిగ వితరణ మరి మంచినీటి చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తూ దాదాపు రోజుకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టు ఈరోజు 13వ రోజుకు వచ్చింది. దాదాపు దీన్ని 70,000 రూపాయల దాకా దీన్ని ఖర్చు పెట్టాం ఇప్పటిదాకా. అదేవిధంగా దీంట్లో
8,500 ప్యాకెట్లను ఈరోజు వరకు మేము పంచడం జరిగింది. మరి దీన్ని ఇదే విధంగా 15వ తేదీ దాకా మేము పంచాలని అనుకుంటున్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వితరణ చేసినటువంటి దాతలైనటువంటి కొప్ప కోదండరామయ్య గారు, నూకరాజు సాయి సుబ్బారావు గారు, పత్తిపాటి రమణయ్య గారు, నైజాం వెంకటేశ్వర్లు గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నందుకు క్రీడాకారులకు కానివ్వండి, అటు పాదచారులకు కానివ్వండి, గ్రౌండ్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్రిషియేషన్ చేసి చాలా చక్కటి ప్రోగ్రాము, దీన్ని ఇలాగే నిర్వహించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే మేము ముందుకు తీసుకెళ్ళి దీన్ని 15వ తేదీ దాకా నిర్వహిస్తామని కోరుకుంటూ ముగిస్తాం. ఇది రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని. ఈ కార్యక్రమం ఈ మజ్జిగ చలివేంద్ర మంచినీళ్ళ చలివేంద్ర కార్యక్రమం ఈ నిర్విఘ్నంగా 13వ రోజు జరుగుతుంది. రోజు 600 ప్యాకెట్లు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నాం. కాబట్టి ఇదే విధంగా ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు జరపాలని అనుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. వాకర్స్ అసోసియేషన్ గత 5-6 సంవత్సరాలుగా ఈ మజ్జిగ వితరణ కార్యక్రమం చేస్తూ ఉంది. మజ్జిగ కాదు మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీనివల్ల చాలా మంచిది. మజ్జిగ పొద్దున్నే తాగితే మంచి ఆరోగ్యానికి మంచిదని చేస్తున్నాము. మేమే కాదు, ఇది ధన్యవాదాలు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.